హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్ప్రౌట్స్ ఫ్రై ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. జస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అంటే చాలన్నమాట. సో దీంట్లో కొంచెం జీలకర్ర, ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట. సో ఈ ఆనియన్స్ అనేవి ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు. సో జస్ట్ కాస్త ఫ్రై అయితే చాలు. సో చూడండి, ఇట్లా ఫ్రై అయితే చాలన్నమాట. జస్ట్ 1 మినిట్ తర్వాత సో దీంట్లో అయితే కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను. సో ఈ పసుపుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీంట్లో స్ప్రౌట్స్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ శనగల్ని యాడ్ చేస్తున్నాను అనమాట. శనగల స్ప్రౌట్స్. సో ఈ వీటిని అయితే దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. సో స్ప్రౌట్స్ అనేవి హెల్త్కి చాలా మంచివి కదా. సో దీంట్లో చాలా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి సో హెల్త్కి చాలా మంచిది. స్ప్రౌట్స్ ఖాళీగా తినాలంటే నచ్చని వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినొచ్చు అనమాట. సో దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇవి కాస్త మిక్స్ చేసుకున్న తర్వాత సో దీంట్లో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇవి కాస్త ఫ్రై అయితే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ స్ప్రౌట్స్ అనేవి చాలా హెల్దీ రెసిపీ అనమాట. సో నార్మల్గా మార్నింగ్ తినొచ్చు, లేదంటే ఈవినింగ్ టైంలో కూడా తినొచ్చు అనమాట. సో నేనైతే ఇప్పుడు నైట్ డిన్నర్లోకి అయితే తింటున్నాను. సో దీంట్లో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేశాను. సో అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిని కూడా హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సో టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో స్ప్రౌట్స్ నార్మల్గా తినలేని వాళ్ళు సో ఇలా చేసి తింటే చాలా బాగుంటుందన్నమాట. దీంట్లో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేశాను. కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. అవి ఆప్షనల్ అండి. సో వేయకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో లెమన్ యాడ్ చేసుకుని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో లెస్ ఆయిల్, జస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్లోనే ఇది ఎంత జరుగుతుందనమాట. సో ఎక్కువ ఆయిల్ అయితే అవసరం ఉండదు. సో ఫైనల్లీ ఇదైతే రెడీ అయిపోయింది. సో ఎంతో టేస్టీగా ఉండే స్ప్రౌట్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందనమాట. సో చూడండి ఎంత బాగుందో. సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.